కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత 5 ఏళ్లుగా కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క స్కీమ్ కూడా సరిగా వినియోగించలేదన్నారు. రాష్ట్రం తరపున ఖర్చు చేయాల్సిన డబ్బులలో జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేంద్రం పథకాలన్నీ దారి మళ్లించారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయామనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు. అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు. అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గర ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం.